guys, welcome back to my YouTube channel. It's me Devansh. ఈ రోజు అయితే ఉగాది, అందుకే డెకరేషన్స్ చేసాము. ఈ కొత్త సంవత్సరం పేరు పరాభవ నవ సంవత్సరము. తెలుసా ఈ డెకరేషన్స్ మొత్తం ఎందుకు చేశారంటే ఇది ఒక పండగ. ఇది తెలుగు కొత్త సంవత్సరం, లైక్ న్యూ ఇయర్. చూడండి. సో గైస్, ఇవి ఉగాది పచ్చడి తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్. ఇది చింతపండు, ఉప్పు, బెల్లం, పసుపు, వేపువ్వు, ఇంకా వేపువ్వు, మామిడికాయ ముక్కలు, పప్పు, చెరుకు ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, అరటిపళ్ళు, ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తాము. రండి రండి, దేవుడికి నైవేద్యం పెట్టాక మనము తినేద్దాం. రండి రండి. గైస్, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఉగాది పచ్చడి. సో గైస్, ఇప్పుడైతే నేను పూజ చేసేసుకుంటున్నాను. చూడండి, ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టేసి నేను హారతి ఇచ్చి ఈ సంవత్సరం మొత్తం అందరూ మంచిగా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను హారతి ఇచ్చేస్తున్నాను. తర్వాత బాబా గారికి నేను పూజ చేశాను, ఎందుకంటే ఈరోజు గురువారం కదా. గురువారం అంటే బాబా గారికి చాలా ఇష్టం తెలుసా. అందుకే బాబా గారికి ఉగాది అని రెండిటికి పూజ చేశాను. ఇప్పుడు పూజ అయ్యాక నేను దర్శనం చేసుకుంటాను గుడిలో. ఇప్పుడైతే గుడికి వచ్చేసాను. చూడండి, ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటాను. సో ఇప్పుడైతే నేను అర్చనకి వెళ్ళిపోతున్నాను. చూడండి ఎంత జనం. గైస్, నేను దర్శనానికి లైన్లో నించున్నాను, చాలా క్యూ ఉన్నారు. నేను అర్చన చేయించేసుకుని లోపల దర్శనం వెంకటేశ్వర స్వామి చేసుకుంటాను. గైస్, ఇప్పుడైతే నేను ప్రసాదం తెచ్చుకుని తింటున్నాను. ఇక్కడ అందరూ కూడా తింటున్నారు. గుడి వాళ్ళు మాకు ప్రసాదం కింద ఉగాది పచ్చడి ఇంకా పులిహార పంచిపెట్టారు. ఇప్పుడైతే మేము ప్రసాదం తినేస్తాం. అగైన్ హ్యాపీ ఉగాది. బాయ్ బాయ్.